చేయలేదు. ఇప్పుడు ఏమైంది? నువ్వు చెప్పకుండా కంగారుగా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి? ఎంత భయం వేసిందో తెలుసా? భయం ఎందుకు? నీకు ఏమైనా అయిందేమో అని, నీకు ఏమైనా అవుతుందేమో అని. మందు తాగేటప్పుడు బైక్ నడిపేటప్పుడు కంట్రోల్ ఉండమని ఎన్నిసార్లు చెప్పాను? నీకోసమే కదా. అది వద్దు ఇది వద్దు అని చెప్పాను. ఎందుకు? నీకేమైనా అవుతుందని భయం. వెళ్ళేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త, అర్థమైందా? జాగ్రత్తగా వెళ్ళండి. మీరే చెప్పండి నాకు. మన ఇష్టపడే వాళ్ళు బాగుండాలని మంచి అయితే చెప్తాం కదా. వాళ్ళ కోసమే కదా చెప్తారు. వాళ్ళు బాగుండాలనే కదా. అర్థం చేసుకోరే. మా కోసం మీరు ఎంత ఆలోచిస్తారో తెలీదు, కానీ మా ఆలోచన మొత్తం మీరే ఉంటారు. ఆ టెన్షన్ ఏదో చెప్తే ఏదో ఒక ఐడియా ఇస్తాం కదా. సరే, ఏదో నా తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? పదండి. నేను మాట్లాడుతున్నా అలా వెళ్ళిపోతావేంటి? మీరు పదండి. నేను నీతో మాట్లాడుతూ నువ్వు తనతో మాట్లాడతావు. ఏయ్, మా నాన్న. హాయ్ అంకుల్. లవ్వా? ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి. సారీ అంకుల్, మీ ముందే మీ అబ్బాయిని కొట్టేశాను. నేను ఎప్పుడు కొట్టలేదమ్మా. అందుకే నేను కొడతాను. అంటే దెబ్బ తగలకపోతే మాట వినడు. పాపం తనకి అబద్ధం చెప్పడం రాదు. రాదు.